హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ జియాని చూస్తాం. సో తనేమో ఒక డాక్టర్. తన డ్యూటీ అయిపోగానే తన బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ హాన్ ఏమో జియా రావడం చూసి వేరే అమ్మాయికి కిస్ చేస్తాడు. అలాగే తను అనుకుంటాడు, నేనేం చేసినా తను నన్ను వదిలేసి వెళ్ళదు అని అనుకుంటాడు. జియా ఏమో హాన్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి నేను ఒక మిస్టర్స్ కూతుర్ని కాబట్టి నన్ను మా పేరెంట్స్ కూడా ఎప్పుడు ఒక టూల్ లానే పెంచారు. ఎప్పుడు కొంచెం ప్రేమ కూడా చూపించలేదు. అప్పుడే హాన్ నా లైఫ్లోకి వచ్చి చాలా ప్రేమ చూపించాడు. అలాగే నా ప్రాణాలు కూడా కాపాడాడు. అతనే నా డెస్టినీ అనుకున్నా. అతను నన్ను చాలా ఇష్టపడుతున్నాడు కావచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడే అర్థమైంది హాన్ ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వచ్చి జియాని చూసి అనుకుంటూ ఉంటాడు, తినొక పూర్, అలాగే మిస్టర్స్ డాటర్. సో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు అని అనుకుంటూ ఉంటాడు. సో అలాగే తనకు ఒక డ్రింక్ ఇచ్చి, ఈ డ్రింక్ తాగు, అలాగే నీ వేస్ట్ జాబ్ని వదిలేస్తానని చెప్పు అని అంటూ ఉంటాడు. తను అంటుంది, ముందు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు నా ముందు వేరే అమ్మాయికి ఎందుకు యూజ్ చేసావు, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని అంటుంది. ఏంటి నువ్వు ఇంత యాటిట్యూడ్తో నా దగ్గర మాట్లాడుతున్నావు, ఈరోజు నా బర్త్డే కదా, అందరి ముందు నాకు సారీ చెప్పు ఇలా మాట్లాడినందుకు అనగానే, ఓ సారీ నీ బర్త్డే కదా నేను మర్చిపోయాను అని కేక్ తీస్తుంది. హానేమో కేక్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చూసావా మళ్ళీ దారిలోకి వచ్చింది అని. హాన్ ఏమండి చూడడానికి కేక్ దగ్గరికి వస్తాడు. జియా ఏమో హాన్ యొక్క ఫేస్ని కేక్లో ఉంచుతుంది. అలాగే అంటూ ఉంటుంది, నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి, అలాగే నీలాంటి ఒక పర్సన్ నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ తను బాధపడుతూ ఉంటుంది. ఈ లోకంలో నిజమైన ప్రేమ దొరకదు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అలా తను వెళ్తూ వెళ్తూ సడన్గా కింద పడబోయేసరికి అప్పుడే మన డ్రామాలోని మెయిల్ లీడ్ వస్తాడు. తన పేరు షెన్. షెన్నేమో జియా పడిపోవడం చూసి సడన్గా పట్టుకుంటాడు. సో జియా ఏమో షెన్ని చూడగానే గుర్తు తెచ్చుకుంటుంది, ఎందుకంటే తన హై స్కూల్ ఫ్రెండ్ కాబట్టి. సో తను అడుగుతుంది, ఏంటి నువ్వు అబ్రాడ్ నుండి రిటర్న్ వచ్చావా అనగానే తనేమో హా అంటాడు. సో షెన్ అంటాడు, నీకు హాన్కి బ్రేకప్ అయింది కదా, మనిద్దరం ప్యాకప్ చేసుకుందామా అని అంటూ ఉంటాడు. తనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళబోతూ ఉంటే, షెన్ ఏమో నీ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడని మళ్ళీ నేను ఇబ్బంది పెడతాడు కావచ్చు అని ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు. తను కార్లో కూర్చోగానే తనకు అర్థమవుతుంది తన పర్ఫ్యూమే కార్లో ఉంది అని. సో ఆ స్మెల్ చూసి ఇది నా ఇష్టమైన పర్ఫ్యూమ్ కదా అని అనుకుంటుంది. షెన్ అంటాడు, సరే నేను నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటే, సరే కానీ నువ్వు నావిగేషన్ని ఫాలో అవ్వకు, ఒక దారి ఉంటుంది అందులో నుంచి వెళ్ళు, సో ఈజీగా మనం హాస్పిటల్కి వెళ్తాం అనగానే, నాకు ఆల్రెడీ ఆ దారి తెలుసు, మనం అదే రూట్లో వెళ్తున్నాం అని అంటాడు. అది వినగానే జియా అనుకుంటుంది, ఇప్పుడే కదా ఇతను అబ్రాడ్ నుంచి వచ్చింది, ఇతనికి ఎలా తెలిసింది రూటు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన క్యాండీ బాక్స్ ఓపెన్ చేసేసరికి క్యాండీస్ ఏమో అయిపోతాయి. షెన్ ఏమో తన దగ్గర ఉన్న పెద్ద క్యాండీ బాక్స్ ఇచ్చి, నీకు ఎన్ని కావాలంటే అన్ని తిను అని అంటాడు. అది చూసేసరికి తను అనుకుంటుంది, ఇతనికి ఎలా తెలుసు నా ఫేవరెట్ క్యాండీస్ అని అనుకుంటూ ఉంటుంది. అలాగే తను అడుగుతూ ఉంటుంది, నువ్వు అబ్రాడ్ నుంచి ఇప్పుడే కదా రిటర్న్ వచ్చావు, నీకెలా తెలుసు నాకి హాన్కి బ్రేకప్ అయింది అనగానే, నీ ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది, అంత డల్గా పెట్టావు కదా, అయినా నువ్వు ఒక చీటర్ని వదిలేసావు కదా, ఏం పర్వాలేదులే అని అంటూ ఉంటాడు. అలాగే షెన్ ఏమో తనకి తను కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను డైరెక్ట్గా తినకి ప్రపోజ్ చేయొచ్చు అని. జియా ఏమో షెన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్రెండ్ కాల్ చేసి బర్త్డేకి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే తను చెప్తూ ఉంటుంది, నాకు హాన్కి బ్రేకప్ అయింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్ మంచి పని చేసావు, ఫైనల్గా ఒక గుడ్ డిసిషన్ తీసుకున్నావు అని అంటుంది. అలాగే నీకు గుర్తుందా, మన క్లాస్లో ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, అతని పేరు షెన్. షెన్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళాడు కదా, మళ్ళీ రిటర్న్ రాగానే డైరెక్ట్గా ఒక పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాడంట, ఒక అమ్మాయిని. సో మేబీ తన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడే జియా అంటుంది, నన్ను కూడా మీట్ అయ్యాడు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను అంటుంది, మేబీ అతను నేను ఇష్టపడుతున్నాడు కావచ్చు, ఎందుకంటే స్కూల్ టైం నుంచి అతన్ని చూస్తున్నాను, అతన్ని ఎప్పుడు డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నాడు అని అంటుంది. అతని క్రష్ నువ్వే కావచ్చు అనగానే, అలా ఎలా జరుగుతుంది అని జియా అంటుంది. సర్లే కానీ ఎలాగూ నీకు బ్రేకప్ అయింది కదా, అతనితో కొంచెం టైం స్పెండ్ చేసి చూడు, మీ ఇద్దరికి సెట్ అవుతుంది కావచ్చు అనగానే, లేదు నేను ఇప్పుడు సింగిల్ అయ్యాను,
నేను ఇంకోసారి లవ్లో పడాలని అస్సలు అనుకోవడం లేదు అని జియా అంటుంది. జియా ఏమో తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది. తన ఫేవరెట్ బ్లాగర్ ఏమో పోస్ట్ చేస్తాడు, ఈరోజు నిన్న గర్ల్ ఫ్రెండ్ని మీట్ అయ్యాను, తను ఇప్పటికీ సింగిల్గానే ఉంది, అలాగే చాలా కైండ్, చిన్నప్పటిలాగానే తన క్యాండీస్ అంటే చాలా ఇష్టం అని రాస్తూ ఉంటాడు. సో జియాకేమో తన ఫేవరెట్ బ్లాగర్ కాబట్టి తను రిప్లై ఇస్తూ ఉంటుంది, నువ్వు ఆ అమ్మాయిని ఇంతగా ఇష్టపడుతున్నావు కాబట్టి నేను విష్ చేస్తున్నాను, నువ్వు తొందరలోనే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటావు అనగానే అప్పుడే మనకు అర్థమవుతుంది తన ఫేవరెట్ బ్లాగర్ ఎవరో కాదు షెన్నీ అని. షెన్నీ ఏమో ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. తను మార్నింగ్ లేవగానే హాన్ మెసేజ్ చేస్తాడు, నువ్వు నిన్న అందరి ముందు నా పరువు తీసావు, ఏం పర్వాలేదు, ఈరోజు నాకు కాల్ చేసి సారీ చెప్పి నాతో మాట్లాడు, అప్పుడు నేను మళ్ళీ నిన్న గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తాను అనగానే జియాకి చాలా కోపం వస్తుంది. ఏంటి మళ్ళీ ఇంకా ఇతని గర్ల్ ఫ్రెండ్గా వెళ్ళాలా, అవసరం లేదు అని బాయ్ బాయ్ చెప్తూ నెంబర్ బ్లాక్ చేస్తుంది. హానేమో తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు, ఏంటి ఇంతవరకు జియా నాకు మెసేజ్ చేయలేదు, అలాగే కాల్ చేయలేదు అని. అప్పుడే తన ఫోన్లో న్యూస్ చూస్తూ ఉంటాడు, చెన్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడని. అలాగే తను అనుకుంటాడు, అయినా జియా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే నేను తన ప్రాణాలు కాపాడాను కదా అని అనుకుంటూ ఉంటాడు. సీన్లో జియాని హాస్పిటల్లో చూస్తాం. అప్పుడే తన క్యూట్ చిన్న పేషెంట్తో మాట్లాడుతూ ఉంటుంది. క్యూట్ లిటిల్ బేబీ అంటూ ఉంటుంది, సిస్టర్ నేను నీకు విష్ చేస్తున్నాను, నీకు ఒక మంచి ఇంటెలిజెంట్ అలాగే నిన్ను చాలా ప్రేమించే హస్బెండ్ రావాలి, అతను నిన్ను బాగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటాను అని కోరుకుంటుంది. జియా ఏమో తన సూపర్వైజర్ని మీట్ అవడానికి వెళ్ళగానే సూపర్వైజర్ అంటుంది, ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూబర్ ఉంది, తన ట్రీట్మెంట్ కోసం ఆర్గనైజేషన్ నో చెప్పింది, సో అందుకే ఒక రిచ్ పర్సన్ ఏమో తనకి సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అనగానే తను అనుకుంటుంది, ఇలాంటి రోజుల్లో కూడా ఇంత మంచి పర్సన్స్ ఉంటారా అని అనుకుంటూ ఉంటుంది. జియా యొక్క హాస్పిటల్ డ్యూటీ అయిపోగానే తను వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి, ఏంటి నువ్వు హాన్ బర్త్డేకి వెళ్ళావా, ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే మమ్మీ నాకు హాన్కి బ్రేకప్ అయింది అని చెప్తుంది. వాళ్ళ మమ్మీకేమో చాలా కోపం వచ్చి, ఏంటి నువ్వు కూడా నాలానే ఒక మిస్టర్స్లా అయిపోవాలనుకుంటున్నావా, హాన్ నువ్వు ఇష్టపడుతున్నారు కదా, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకో, అప్పుడు నువ్వు హాన్ యొక్క ఫ్యామిలీ అవుతావు, అలాగే నాలాగా మిస్టర్స్లా మిగిలవు అని అంటూ ఉంటుంది. మమ్మీ అతను నన్ను చీట్ చేశాడు, నా ముందే వేరే అమ్మాయిని కిస్ చేశాడు అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏముంది అబ్బాయిల్లో కామన్ అది, అలా చేస్తే అంత మాత్రం అబ్బాయిని వదిలేస్తావా, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే నీకు బ్రైడ్ ప్రైస్ కూడా చాలా వస్తుంది కదా, ఒకవేళ అతను నువ్వు మ్యారేజ్ చేసుకోబోతే నీలాంటి ఒక మిస్టర్స్ కూతుర్ని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు అని అంటూ ఉంటుంది. అప్పుడే జియా అంటుంది, మమ్మీ నేను అతన్ని మ్యారేజ్ చేసుకోను, నువ్వేం చెప్పినా నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వే వెళ్ళి మ్యారేజ్ చేసుకో అనగానే వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చి తను సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ నేను అతన్ని మ్యారేజ్ చేసుకోను, తనంటే నాకు ఇష్టం లేదు, అలాంటి చీటర్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అనగానే వాళ్ళ మమ్మీ ఏమో సీరియస్గా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తన దగ్గరికి షెన్ రాగానే జియా అడుగుతుంది, నువ్వు హాస్పిటల్ దగ్గర ఏం చేస్తున్నావు, నీకు హెల్త్ బాగాలేదా అంటే, లేదు నేను అలా తిరగడానికి వచ్చాను అని. సరే కానీ నువ్వు ఎవరితోనో గొడవ పడుతున్నావు అనగానే, లేదు తను మా మమ్మీ అని చెప్తూ ఉంటుంది. సో తను అంటుంది, హాన్కి నాకు బ్రేకప్ అయింది అనగానే మా మమ్మీ మళ్ళీ వెళ్ళి హాన్కి సారీ చెప్పు అంటుంది. సో అతన్ని మ్యారేజ్ చేసుకోమంటుంది. నేను చెప్పాను మా మమ్మీకి ఇంకెప్పుడు హాన్ని మీట్ అవ్వను అని, అందుకే మా మమ్మీ ఏమో కోపంగా వెళ్ళిపోయింది అనగానే షెన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే షెన్నీ ఏమో తనకి స్ట్రాబెర్రీ డ్రింక్ ఇస్తాడు. అది చూడగానే అనుకుంటూ ఉంటుంది, ఇది నాకు ఇష్టమైన ఫేవరెట్ డ్రింక్ అని ఇతనికి ఎలా తెలుసు అని ఇమ్మీడియట్గా అతనికి థ్యాంక్ యూ చెప్పి తాగుతూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, ఒకవేళ నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ఈరోజు నాతో పాటు డిన్నర్కి రా అనగానే తను కూడా వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. అప్పుడే వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ మెసేజ్ చేస్తుంది, నువ్వు కనుక నా మాట వినకపోతే రోజు నిన్ను హాస్పిటల్కి వచ్చి నేను ఇలానే ఇబ్బంది పెడతాను అనగానే అప్పుడే షెన్ అంటాడు, ఏంటి మళ్ళీ ఏమైంది, మీ మమ్మీ మెసేజ్ చేసిందా అంటే తను హా అని అంటూ ఉంటుంది. చూడు మీ మమ్మీ కూడా ఇలా ఇబ్బంది పెడుతుంది కదా హాన్ని మ్యారేజ్ చేసుకోమని, సో నువ్వు ఒక పని చేయి, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం, అప్పుడు మీ మమ్మీ కూడా నేను ఇబ్బంది పెట్టదు హాన్ని మ్యారేజ్ చేసుకోమని అనగానే జియా అంటుంది, నువ్వెలా మాట్లాడుతున్నావు, నువ్వేంటి నా వెనకాల పడుతున్నావు, అబ్రాడ్ నుంచి వచ్చినప్పటి నుంచి నీకు ఇంకెవ్వరు అమ్మాయిలు దొరకలేదా అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో స్టోరీ చెప్తూ, మా గ్రాండ్ మా ఉంది కదా నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సో రోజు నా కోసం బ్లైండ్ డేట్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది, నేను చాలా విసిగిపోయాను, అందుకే నువ్వైతే నా క్లాస్మేట్, అలాగే నాకు నీ గురించి అన్నీ తెలుసు, నా గురించి కూడా నీకు కొన్ని తెలుసుంటాయి కదా, సో మన ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అందుకే అని అంటూ ఉంటాడు. జియా ఏమో నేను ఒక మిస్టర్స్ డాటర్ని కదా, సో నా దగ్గర అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, నువ్వు చాలా
రిచ్ కదా అంటే నేను మ్యారేజ్ చేసుకోవడానికి నాకు అలాంటి ఏం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అని అంటూ ఉంటాడు. అలాగే నేను అవన్నీ పట్టించుకోను, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకని తను అంటూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మన క్లాస్లో అందరికంటే బెస్ట్ స్టూడెంట్వి అనగానే తనేమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. సో అప్పుడే షెన్నేమో తన మెడికల్ రిపోర్ట్ ఇచ్చి, ఇదిగో ఫ్యూచర్ వైఫ్, నా మొత్తం బాడీ రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనగాని జియా అంటుంది, ఏంటి మెడికల్ రిపోర్ట్స్ పట్టుకొని ఎప్పుడు తిరుగుతూనే ఉంటావా అంటే, లేదు ఈరోజు హాస్పిటల్కి వచ్చాను కదా, పనిలో పని చెక్ చేయించుకున్నాను బాడీ మొత్తం అని అంటూ ఉంటాడు. షెన్ అంటాడు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటే నేను లైఫ్లో నీకు ఫ్రీడమ్ ఇస్తాను, నిన్నెప్పుడు నేను బుల్ చేయను, నీకెప్పుడు సపోర్ట్గా ఉంటాను అని అంటూ ఉంటాడు. అలాగే తనకి ప్రపోజ్ చేస్తాడు. ఆల్రెడీ షెన్ ఏమో ఈ ప్రపోజల్స్కి ముందే ప్రిపరేషన్ చేసి ఉంటాడు. సో అక్కడ అన్ని సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే జియా ఏమో అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళ మమ్మీ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎలాగైనా హాని మ్యారేజ్ చేసుకోమని మమ్మీ చెప్తుంది కాబట్టి సో నేను నా ఓన్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, అలాంటి చీటర్ని మ్యారేజ్ చేసుకునే బదులు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటుంది. సో తను కూడా మ్యారేజ్కి ఓకే చెప్తూ ఉంటుంది. షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకుంటాడు. జియా అడుగుతుంది, సరే మనం ఎప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందాం అనగానే, రేపు బాగుంది కదా రేపు వెళ్ళి తెచ్చుకుందాం అని అంటాడు. అలాగే షెన్ అంటాడు, నువ్వు రేపు మా హౌస్కి షిఫ్ట్ అవ్వు, ఎందుకంటే ఓన్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసినంత మాత్రాన గ్రాండ్ మా అస్సలు నమ్మదు, సో నువ్వు కూడా నాతో పాటు ఉన్నావు అనుకో గ్రాండ్ మా నమ్ముతుంది అనగానే జియా అంటుంది, ఒకవేళ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నా కానీ నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేను నీతోటి, ఎందుకంటే నేను డాక్టర్ని కదా, నాకు చాలా సర్జరీస్ ఉంటాయి అనగానే తను కూడా ఓకే అంటాడు. సో అలాగే షెన్ ఏమో జియాని తన హౌస్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తాడు. సో జియా ఏమో థ్యాంక్ యూ ఫియాన్సీ అని అనగానే షెన్ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. జియా అంటుంది, ఏంటి నువ్వు కూడా సిగ్గుపడతావా అని అంటే, నీకు తెలుసా స్కూల్ టైంలో నేను అనుకున్నాను అందరిలాగానే నువ్వు కూడా నన్ను ఒక మిస్టర్స్ యొక్క కూతురులానే ట్రీట్ చేస్తున్నావని అనగానే తనేమో ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటాడు. నేను అసలు ఎప్పుడు నేను హేట్ చేయలేదు అని, కావాలంటే నువ్వు మళ్ళీ నా గురించి తెలుసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది అనగానే, తెలుసుకుంటానులే ముందు ముందు నీతోనే కదా ఉండేది అని అంటుంది. సీన్లో జియా ఏమో షెన్ ఇచ్చిన డ్రెస్ ట్రై చేసి, వావ్ ఈ డ్రెస్ నాకు ఎంత బాగా సెట్ అయింది, అలాగే కరెక్ట్ సైజ్ కూడా వచ్చింది, ఇంత బాగా సెట్ అయ్యి ఎలా ఇచ్చాడు షెన్ అని అనుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా తనకి మెసేజ్ చేస్తుంది, నువ్వు ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంది అనగానే షెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మంచి విషయమే కదా, ఇంకేమైనా కావాలంటే చెప్పు నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడే జియాతో మెసేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో హాన్ ఇచ్చిన ఫ్లవర్స్ని డస్ట్బిన్లో వేస్తుంది, అలాగే షూస్ని కూడా. షెన్ ఏమో మెసేజ్ చేస్తాడు, నా బ్యూటిఫుల్ ఫియాన్సీ, ఒకవేళ నువ్వు రెడీ అయ్యావనుకో మన ఇద్దరం కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి వెళ్దాం, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనగానే తనేమో నేను రెడీ అయ్యాను నువ్వు వచ్చేసే అని అంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే తనేమో డోర్ ఓపెన్ చేస్తే అక్కడ షెన్ ఉంటాడు. నేను ఇప్పుడే కదా రిప్లై ఇచ్చింది, ఇంత ఫాస్ట్గా నువ్వు ఎలా వచ్చావు అనగానే తను అంటాడు, నేను ఎప్పుడెప్పుడా నా వైఫ్ని చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను అని అంటాడు. అలాగే ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని అంటూ ఉంటాడు. ఈ యొక్క లగేజ్ని షిఫ్ట్ చేస్తూ ఉంటాడు షెన్ వాళ్ళ హౌస్కి. సో అలాగే తనకి ఫ్లవర్ బుకే ఇచ్చి, కంగ్రాచులేషన్స్ నువ్వు పాస్ట్ లైఫ్ నుంచి ప్రజెంట్ లైఫ్కి వచ్చేసావు అని అంటూ ఉండేసరికి, అలాగే నువ్వు చాలా లక్కీ అయిపోయావు అనగానే జియా అంటుంది, నేను లక్కీ అయ్యాను సరే, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు నువ్వు లక్కీనేనా అంటే, కోర్స్ నేను అందరికంటే నేనే లక్కీ, ఇప్పుడు నేను విన్నర్ అయ్యాను అని అంటూ ఉంటాడు. ఇంత సడన్గా ఫ్లవర్స్ ఏంటి అని జియా అడుగుతుంది. నా ఫియాన్సీకి సడన్గా ఏముంది, ఫ్లవర్స్ అనేది కామన్ విషయం నా దృష్టిలో అని అంటూ ఉంటాడు. హాన్ ఏమో తన కంపెనీకి వెళ్తూ అనుకుంటూ ఉంటాడు, జియానే ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుంది నన్ను మీట్ అవ్వడానికి అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ఫాస్ట్లో ఎప్పుడు గొడవైనా జియానే మళ్ళీ రిటర్న్ వచ్చేది కాబట్టి. ఇక్కడేమో షెన్ అలాగే జియా ఏమో మ్యారేజ్ దగ్గరికి వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎన్నంటాడు, ఇప్పుడు మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కదా, నువ్వు నన్ను హస్బెండ్ అని పిలువు, ఎందుకంటే మా గ్రాండ్ మకి చూపించడానికి క్లోజ్గా ఉండాలి, లేకపోతే దొరికిపోతాం మన. జియా ఏమో సైలెంట్గా ఉంటుంది. షెన్ అంటాడు, సరే నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే పిలువు, ఏం పర్వాలేదు అనగానే జియా ఏమో ఇమ్మీడియట్గా హస్బెండ్ అని పిలుస్తుంది. షెన్ ఏమో హస్బెండ్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు క్లోజ్గా వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోని తీస్తారు. షెన్ ఏమో ఇమ్మీడియట్గా
తన మ్యారేజ్ సర్టిఫికేట్ని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. అలాగే జియా కూడా సరే నాకు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ పోస్ట్ పంపి నేను షేర్ చేస్తాను అనగానే షెన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను కూడా పబ్లిక్గా అనౌన్స్ చేస్తుంది కాబట్టి. ఇక్కడేమో షెన్ వాళ్ళ ఫ్యామిలీ షెన్కి మ్యారేజ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే జియా ఫోటోని క్లోజ్గా చూసి వావ్ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడా అనుకుంటూ ఉంటారు. మొత్తం ఫ్యామిలీ తనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్లాన్ వేస్తూ ఉంటారు. మెయిన్గా గ్రాండ్ మా ఏమో ఇప్పుడు నా గ్రాండ్ డాటర్కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలా అందరూ ప్రిపరేషన్ను స్టార్ట్ చేస్తూ ఉంటారు. షెన్ అలాగే జియా ఏమో ఒక కేఫ్కి వస్తారు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా ఏమో షెన్కి మెసేజ్ చేసి సరే నువ్వు అమ్మాయిని ఎక్కడ మీట్ అయ్యావు, అలాగే తనకి నీకు ఎప్పటి నుంచి ఇష్టం, నాకు ఎలాంటి గిఫ్ట్లు అంటే ఇష్టం అని అడుగుతూ ఉంటుంది. జియా ఏమో తన మెసేజ్లో బిజీగా ఉండేసరికి ఒకవేళ నీకు ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళిపో ఏం పర్వాలేదు అనగానే తను అంటాడు ఈరోజు మన మ్యారేజ్ డే కదా, నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ ఏదైనా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కానీ నీకోసం అవి క్యాన్సిల్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు. అడుగుతూ ఉంటాడు జియాని, నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, నేను మా హౌస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీని నేను మీట్ చేపిద్దాం అనుకుంటున్నాను అనగానే తను అంటుంది ఈరోజే వెళ్దామని అంటూ ఉంటుంది. అలాగే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, అరే టీవీ డ్రామా లాగా వీళ్ళ ఫ్యామిలీ కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది. షెన్నేమో జియాతో అంటూ ఉంటాడు సరే మన ఇద్దరం వెడ్డింగ్ రింగ్ తీసుకోవడానికి వెళ్దాం అనగానే జియా అంటుంది ఇంత సడన్గా వెడ్డింగ్ రింగ్ ఏంటి అంటే వెడ్డింగ్ రింగ్స్ లేకుండా మా ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్తే బాగోదు కదా, అందుకే మన రింగ్స్ తీసుకోవడానికి వెళ్దామని ఒక షోరూమ్కి తీసుకొని వెళ్తాడు. సో అప్పుడే తన ఫ్రెండ్ వస్తాడు. తన ఫ్రెండ్ కూడా షోరూమ్ యొక్క ఓనరే. జియాకి డైమండ్ రింగ్ ఇస్తూ అంటూ ఉంటాడు ఒకవేళ హాన్కి నీకు మ్యారేజ్ అయితే నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాగా వచ్చి ఈ డైమండ్ రింగ్ నీకు ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఆ చీటర్ లైఫ్లో నుంచి నా లైఫ్లోకి వచ్చావు, ఎందుకంటే ఇదే మన డెన్సిటీ కావచ్చు అని అంటూ ఉంటాడు. అలాగే తను అంటాడు మన ఇద్దరం కలిసి ఇప్పుడు హాని టార్చర్ చేయాలి అనగానే తను కూడా కొంచెం స్మైల్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో షెన్ని పక్కకు తీసుకెళ్ళి అంటూ ఉంటాడు నీ లవ్ స్టోరీ చెప్పావా, 10 years నుంచి నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావని, అలాగే తను ఈ పొజిషన్లో ఉండడానికి నువ్వే అని అనగానే లేదు ఇలాంటివి ఏమీ చెప్పలేదు, తను నన్ను ఇష్టంగా ప్రేమించాలనుకున్నాను అంతే అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆల్ ది బెస్ట్ చెప్తాడు. ఇక్కడేమో హాన్ ఆఫీస్లో ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వు నీ కంపెనీ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి, అలాగే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నువ్వు ఫైనల్గా ఒక మిస్టర్స్ కూతుర్ని వదిలేసావు, నువ్వు జియా గురించి వదిలేసి ఈ లూసీని ఇష్టపడు, తను చాలా మంచిది కదా అని అంటూ ఉంటుంది. అలాగే జియాని ఇక మర్చిపో అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. లూసీ కూడా హాన్ యొక్క హ్యాండ్ పట్టుకొని అవును నువ్వు నన్ను పార్టీలో కిస్ చేసావు కదా, నేను దానికి ఏమనలేదు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ మమ్మీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. హాన్కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది, ఇంతవరకు జియా నాకు ఎందుకు కాల్ చేయలేదు అని. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అరే షెన్కి మ్యారేజ్ అయింది, తను ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు, నేను ఫేస్ని చూడలేదు కానీ వెనక్కి నేను చూస్తే నీ గర్ల్ ఫ్రెండ్ లానే అనిపిస్తుంది అని ఫోటో పంపిస్తాడు. హాన్ ఏమో షెన్ అలాగే జియా యొక్క రింగ్ ఫొటోస్ని క్లోజ్గా చూసి అరే ఇది బ్లూ రింగ్ కదా, జియాకి బ్లూ అంటే అస్సలు నచ్చదు, సో జియా కాదులే అని అనుకుంటూ ఉంటాడు. అయినా షెన్ ఒక రిచ్ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్, జియాని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, తను ఒక మిస్టర్స్ కూతురు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హాన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. స్కూల్ డేస్లో షెన్ ఏమో లవ్ లెటర్ రాసి జియా యొక్క టేబుల్ మీద పెడతాడు, కానీ అప్పుడే హాన్ వచ్చి ఆ లెటర్ తీసేసి తన లెటర్ పెడతాడు. సో జియా వచ్చి హాన్ లెటర్ చూసి మేబీ తనని లవ్ చేస్తున్నాడు కావచ్చు అని అప్పటి నుంచి వాళ్ళిద్దరూ డేటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. షెన్ అలాగే జియా ఏమో కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడే జియాకి వాళ్ళందరూ ఉంటారు కొలీగ్స్, నీకు మ్యారేజ్ అయింది కదా కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉండేసరికి షెన్ అడుగుతాడు ఏంటి నీ ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అని అంటూ ఉంటుంది. మరి హాన్ నీకు మెసేజ్ చేశాడా అంటే లేదు నేను ఆల్రెడీ అతన్ని ఎప్పుడో బ్లాక్ చేశాను అనగానే షెన్ ఏమో హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటాడు. జియా అంటుంది ఇప్పుడు మన ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా, అట్లీస్ట్ నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నా తెలుసుకోవాలి కదా, సో నేనేం ప్రొఫెషన్ చేస్తానో తెలుసుకోవాలి కదా అనగానే షెన్ అంటాడు నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని తన గురించి మొత్తం చెప్పేసరికి జియా ఏమో షాక్ అవుతుంది. అలాగే తను అనుకుంటుంది నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది కావచ్చు అని అనుకుంటుంది. ఇక్కడేమో షెన్ యొక్క ఫ్యామిలీ జియా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో తను లోపలికి రాగానే అందరూ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నేను సిస్టర్ని, నేను ఫాదర్ని, నేను గ్రాండ్ మాని అని. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి ఏంటి మీరందరూ కలిసి నా వైఫ్ని భయపెడుతున్నారా అనగానే
వాళ్ళేమో నవ్వుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటూ ఉంటారు, జియాతో నువ్వు మంచిదైంది హాన్‌తో బ్రేకప్ చేసుకొని. ఇప్పుడు మేమందరం నీకున్నాం. నిన్నెవరూ బుల్ చేయకుండా చూసుకుంటాం అని అంటూ ఉంటాడు. జియా ఏమో అప్పుడే ఒక డాగ్‌ని చూస్తుంది. ఆ డాగ్ తన స్కూల్ టైంలో ఫేవరెట్ డాగ్. సో తననెవరో అడాప్ట్ చేసుకున్నారని అనుకుంటూ ఉంటుంది. కానీ అదెవరో అడాప్ట్ చేసుకోలేదు. షెన్నే అడాప్ట్ చేసుకున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వావ్! నువ్వే దీన్ని అడాప్ట్ చేసుకున్నావా అంటే, హా! స్కూల్ టైంలో ఇది నీకు చాలా ఇష్టం కదా! అందుకే నేను దీన్ని అడాప్ట్ చేసుకున్నాను అనగానే తనేమో థ్యాంక్ యూ హస్బెండ్ అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్యామిలీ మొత్తానికి బాయ్ చెప్తూ వెళ్ళబోతూ ఉంటే వాళ్ళేమో చాలా గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు. సో తను కార్లో కూర్చొని వావ్! మీ ఫ్యామిలీ చాలా నచ్చింది. ఫ్రెండ్లీగా ఉంది అని అంటూ ఉంటుంది. అలాగే ఇంకా నా గ్రాండ్‌మా చాలా నచ్చింది. అలాగే నువ్వు చెప్పావు కదా గ్రాండ్‌మా ఓల్డ్ ఫ్యాషన్ అని, కానీ తను అస్సలు అనిపియట్లేదు. నిజం చెప్పు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇలా అబద్ధం చెప్పావు కదా అని తన క్లోజ్‌గా వచ్చేసరికి జియా ఏమో షెన్ని అంత క్లోజ్‌గా చూసి మళ్ళీ సిగ్గుపడుతూ వెనక్కి పోతుంది. నెక్స్ట్ సీన్‌లో హౌస్‌కి వచ్చాక జియా ఏమో డాగ్‌ని ఈ హౌస్ నచ్చిందా అని తనతో ఆడుకుంటూ ఉంటే తను అంటాడు, ఈరోజు మన వెడ్డింగ్ నైట్ కదా, నువ్వు నన్ను పట్టించుకుంటావా డాగ్‌ని పట్టించుకుంటావా అనగానే తనేమో సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే షెన్ని ఏమో తనని ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. తనేమో రూమ్‌కి వచ్చి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, ఏంటి ఈ ఫ్లవర్ని ఇంత స్పెషల్గా దాచుకున్నావు అనగానే, స్కూల్ టైంలో ఈ ఫ్లవర్ నాకు దొరికింది. ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో ఉండే. సో నాకు ఈ ఫ్లవర్ చాలా నచ్చింది. అందుకే మేబీ ఇది నా కోసమే వచ్చింది కావచ్చు అని అలా దాచుకున్నాను అని చెప్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది, స్కూల్ టైంలో షెన్ ఏమో తనకు ఒక బొకే ఇవ్వడానికి వస్తాడు. కానీ అందులో ఒక ఫ్లవర్ ఖరాబ్ అయిందని ఇమ్మీడియట్గా రిటర్న్ తీసుకొని వెళ్తూ ఉంటే అందులో నుంచి ఒక చిన్న ఫ్లవర్ కింద పడిపోతుంది. షెన్ అనుకుంటాడు, వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఫైనల్గా ఈ ఫ్లవర్ నీకు ఇద్దాం అనుకున్నాను కానీ నీ దగ్గరికి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో జియా ఏమో అందరి డాక్టర్స్కి గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే తన మ్యారేజ్ అయింది కాబట్టి. అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఒక డాక్టర్ అంటాడు, ఏంటి నీ హస్బెండ్ మంచోడు కాదనుకుంటా, లేకపోతే నీకు మ్యారేజ్ అయినా కానీ నిన్ను వర్క్ ఎందుకు పంపించాడు? నాకు కూడా మ్యారేజ్ అయింది, నా వైఫ్ ఇంట్లోనే ఉంచాను, ఇంకా వర్క్ చేయడానికి అలాగే పిల్లల్ని చూసుకోవడానికే తను ఉంటుంది ఇంట్లో, నేనేమో ఇక్కడ మనీ సంపాదించడానికి వర్క్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడే తను అంటుంది, నువ్వు నా హస్బెండ్తో కంపారిజన్ చేయకు, ఎందుకంటే అతను నా ఫ్రీడమ్ ఇచ్చాడు, అలాగే ఇది నా ప్రొఫెషన్, అతను నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడున్న కొలీగ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ని మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే అలా గిఫ్ట్లు పంపించినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షెన్నీ ఏమో ఆఫీస్లో తన అందరి స్టాఫ్కి గిఫ్ట్లు ఇస్తాడు. అలాగే తనకి మెసేజ్ చేస్తాడు, వైఫ్ని నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనగానే తనేమో లంచ్ చేస్తూ మెసేజ్ చదువుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏమో హాస్పిటల్ బయటికి వచ్చి క్యాండీ కొనుక్కొని తినబోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి, ఏంటి నువ్వు క్యాండీ కొనుక్కొని ఇక్కడ తింటున్నావా? నేనేం చెప్పాను? నువ్వు వెళ్ళి హాన్ని మ్యారేజ్ చేసుకోమని చెప్పాను కదా, తనకి సారీ చెప్పమన్నాను కదా అన్న. మమ్మీ నువ్వు ఇంత సెల్ఫిష్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? తను నన్ను మిస్టర్స్ కూతురు అన్నాడు తెలుసా, ఇంకా తను నన్ను ఎప్పుడు చీట్ చేశాడు, నువ్వు ఇంకా తనకెళ్ళి సారీ చెప్పి తనని మ్యారేజ్ చేసుకోమంటున్నావేంటి అనగానే మమ్మీ అంటుంది, మిస్టర్స్ కూతురు అనడంలో తప్పేముంది, ఒక్కసారి నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, వాళ్ళ ఫ్యామిలీ అంతా మిస్టర్స్ కూతురు అనే వర్డే మర్చిపోతుంది, అప్పుడు వాళ్ళ ప్రాపర్టీ మొత్తం నీకే వస్తుంది అని అంటూ ఉంటుంది. మమ్మీ నేను హాన్ని మ్యారేజ్ చేసుకోను, సో నువ్వు ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు అని అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో, ఇలా కాదు నీకు చెప్పేది, నేను నీకు బుద్ధి చెప్తాను అని తన హ్యాండ్ పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ని చూడగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వెందుకు మ్యారేజ్ చేసుకొని అంటున్నావు, నువ్వు ఒక వైల్డ్ మ్యాన్ని పట్టుకున్నావా అనగానే షెన్ అంటాడు, నేను వైల్డ్ మ్యాన్ని కాదు తన హస్బెండ్ అని తన నేమ్ చెప్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో షెన్ యొక్క నేమ్ వినగానే వాళ్ళ మమ్మీకి అర్థమవుతుంది షెన్ రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని. సో వాళ్ళ మమ్మీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటూ ఉంటుంది, ఒకవేళ నా కూతురు ఏదైనా తప్పు చేస్తే ఏం పర్వాలేదు, తనని కొట్టు, అలాగే తనకి గట్టిగా బుద్ధి చెప్పు, ఎప్పుడన్నా నిన్ను చీట్ చేయాలని చూస్తే తనని తన కాళ్ళకి వాతలు పెట్టు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు షెన్కి చాలా కోపం వచ్చి, నువ్వు నిజంగా తన బయాలజికల్ మామేనా ఇలా మాట్లాడుతున్నావు తన గురించి, ఎవరైనా నా కూతుర్ని ఏమనొద్దు అని చెప్పాలి కానీ నువ్వేంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు అనగాని వాళ్ళ మమ్మీ అంటుంది, నేను ఫస్ట్ టైం తనకి మదర్ అయ్యాను కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో షెన్కి సారీ చెప్తూ, ఇంతవరకు నన్ను ఎవరు ఇంత బాగా సపోర్ట్ చేయలేదు అనగాని, నేను నీ హస్బెండ్ని కదా, నీకు నీ రెస్పాన్సిబిలిటీ నేను ఎప్పుడు తీసుకుంటాను అని అంటాడు. సో జియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
జియా అంటుంది, సరే నిన్న రియల్ ఫ్యామిలీని చూపిస్తాను అని తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. అలాగే తన క్యూట్ లిటిల్ పేషెంట్ని మీట్ చేపిస్తుంది. ఆ బేబీ ఏమో షెన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. షెన్నీ ఏమో అన్ని క్వశ్చన్స్ చెప్పేసరికి వావ్ నువ్వు పర్ఫెక్ట్ మ్యాచ్ అని వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడేమో హాన్ యొక్క బిజినెస్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అతని టెన్షన్స్ వల్ల అతనికి మళ్ళీ హెల్త్ ఇష్యూ అటాక్ అవుతుంది. సో ఇమీడియట్గా టాబ్లెట్స్ వేసుకుందామని టేబుల్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో టాబ్లెట్స్ ఉండవు. అప్పుడే తనకి గుర్తొస్తుంది జియా టైం టు టైం తనకి ఎంత బాగా కేరింగ్ చూసుకునేదో, టైం టు టైం తనకి ఎలా టాబ్లెట్స్ తెచ్చిచ్చేదో అని గుర్తు తెచ్చుకుంటాడు. ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్తో చెప్పి ఈరోజు మనం జియాని మీట్ అవడానికి వెళ్తున్నాం హాస్పిటల్కి అని చెప్తాడు. హాన్ ఏమో హాస్పిటల్కి రాగానే అప్పుడే అక్కడ షెన్ ఉంటాడు. షెన్ని చూసి హాన్ అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే షెన్ అంటాడు, హాస్పిటల్లో నా వైఫ్ డాక్టర్ అనగానే ఏంటి నువ్వు ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నావా, అయినా డాక్టర్కి ఏమైనా మనీ వస్తాయా, నువ్వు ఇలాంటి నార్మల్ ప్రొఫెషనల్ పెళ్లి చేసుకున్నావు అనగానే షెన్కి చాలా కోపం వచ్చి నీ మైండ్ ఆఫ్ థింకింగ్ వేరు, నా మైండ్ ఆఫ్ థింకింగ్ వేరు, అలాగే డాక్టర్ అంటే నా దృష్టిలో ప్రాణాలు కాపాడే వ్యక్తి అనగానే హాన్ అంటాడు, నేను డాక్టర్ని ఇన్సల్ట్ చేస్తాను అనుకోవట్లేదు, డాక్టర్ అయితే ఎప్పుడు టైం ఇవ్వరు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా డాక్టరే కాబట్టి ఎప్పుడు తనకి పేషెన్స్తోనే సరిపోతుంది, నాకు కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేదు అనగానే షెన్ అంటాడు, నువ్వు ఎప్పుడైనా తనకి ఇంపార్టెన్స్ ఇస్తేనే కదా తను నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేది అని అంటూ ఉంటాడు. షెన్ అంటాడు, తొందరలోనే నేను గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాను, సో నేను పిలుస్తాను నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హాన్ కొంచెం అప్సెట్ అయ్యి ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్తో చెప్తాడు, సరే మనం రిటర్న్ వెళ్ళిపోదామని జియాని కలవకుండానే. జియా ఏమో ఆఫీస్ అయిపోగానే షెన్ కోసం చిన్న నెక్లెస్ కొనడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తుంది. అక్కడే లూసీ ఉంటుంది. లూసీ ఏమో జియాని చూస్తూ ఉంటుంది. జియా ఏమో ఆ నెక్లెస్ని చూసి వావ్ ఇది షెన్కి నచ్చుతుందా లేదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లూసీ ఏమో ఇది హాన్కి పక్క నచ్చదు, ఈ కలర్ హాన్కి నచ్చదు అనగానే జియా అంటుంది, అసలు ఆ చీటర్ కోసం ఎవరు కొన్నారు, నేను ఎప్పుడో ఆ పర్సన్ని మర్చిపోయాను అని తన గురించి కొంచెం చీప్గా మాట్లాడేసరికి లూసీకేమో హాన్ అంటే చాలా ఇష్టం కాబట్టి లూసీ ఏమో జియాతో గొడవ పడుతూ ఉంటుంది. నువ్వే ఒక మిస్టర్స్ కూతురు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గ్రాండ్ మా వచ్చి లూసీని చాలా తిడుతూ ఉంటుంది. జియాని తీసుకొని వెళ్తుంది. లూసీ అనుకుంటుంది అయినా షెన్ యొక్క గ్రాండ్ మా ఏంటి జియాకి సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటుంది. గ్రాండ్ మా ఏమో జియాని పక్కకు తీసుకెళ్ళి సారీ నేను గట్టిగానే అరిశాను, నా కోపం చూసి నువ్వు భయపడ్డావా, లేకపోతే తను నిన్ను తిడుతుంది కదా, నేను అస్సలు కోపాన్ని ఆపుకోలేకపోయాను, కానీ నేను చాలా మంచిదాన్ని అనగానే గ్రాండ్ మా నేనేం భయపడలేదు, అలాగే నువ్వు చాలా మంచిదానివి, ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ నీ ప్లేస్లో నేనున్నాను అనుకో నేను కూడా అలానే తిట్టేదాన్ని కానీ నీ అంత కాదు అని అంటుంది. గ్రాండ్ మా ఏమో ఓ నువ్వు ఈ నెక్లెస్ షెన్ కోసం కొన్నావా, షెన్ ఇది చాలా ఇష్టపడతాడు, సరే మీరిద్దరు కలిసి డేట్కి వెళ్తున్నారు అనుకుంటా, నేను మీ టైంని వేస్ట్ చేయట్లేను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో షెన్ యొక్క ఆఫీస్కి వెళ్ళగానే అక్కడున్న స్టాఫ్ ఏమో ఇమీడియట్గా మ్యామ్ సారీ మీటింగ్ రూమ్లో ఉన్నారు నేను వెళ్ళి చెప్తాను అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి నేను నీకు తెలుసా అంటే మా కంపెనీలో మొత్తం మీ గురించి తెలుసు, సార్కి మ్యారేజ్ అయిపోగానే అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడు, అలాగే మీ ఫోటో చూపించి ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఆఫీస్కి సార్ కోసం వస్తే ఎప్పుడు వెయిట్ చేయకుండా తనని లోపలికి పంపించమని చెప్పాడు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాన్కి అలాగే షెన్కి ఎంత డిఫరెన్స్ ఉంది నిజంగానే అనుకుంటూ ఉంటుంది. షెన్ నిజంగా నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు అని అనుకుంటుంది. షెన్ ఏమో మీటింగ్ రూమ్లో మీటింగ్ అటెండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో సైడ్ నుంచి షెన్ని చూసి వావ్ ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు దూరం నుంచి చూస్తుంటే అని అనుకుంటుంది. అలా ఫోటో తీస్తూ ఉంటుంది. షెన్ అప్పుడే జియాని చూస్తాడు. జియా ఏమో సైలెంట్గా బయటకు వస్తుంది. ఏంటి ఇతను నన్ను చూసాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే తన ఫస్ట్ నైట్ గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు జియా అంటుంది, "ఓ, నువ్వు అనుకున్నంత ఏం లేదు, మా ఇద్దరికి ఏం జరగలేదు" అనగానే అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ రావడం చూసి జియా అంటుంది, ఏంటి నువ్వు నా మాటలు సీక్రెట్గా వింటున్నావా అంటే నేను మీటింగ్ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు నా ఫోటో తీసావు కదా అది సీక్రెట్ కాదా అంటే నేను నా హస్బెండ్ ఫోటో తీసాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో ఏంటి నేను అంత హ్యాండ్సమ్గా ఉన్నానా, నన్ను ఫోటో
ఫోటో తీస్తున్నావని క్లోజ్గా వస్తూ ఉంటాడు. సో తనేమో అక్కడ నుంచి సిగ్గుపడి పారిపోయేసరికి తన ఎంప్లాయీస్ ఏమో అప్పుడే టేబుల్ నుంచి బయటికి వచ్చి, వావ్, మన బాస్ మన దగ్గర ఎంత కోల్డ్ అండ్ రూడ్గా ఉంటాడు, కానీ తన వైఫ్ మధ్య చూడు ఎంత రొమాంటిక్గా ఉన్నాడో, బాస్ నిజంగా ఐడిలే అని అనుకుంటూ ఉంటారు. యా ఏమో షెన్కి గిఫ్ట్ ఇవ్వగానే షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, ఈ నెక్లెస్ చాలా బాగుంది, నీ హ్యాండ్స్తోనే నువ్వు వేయు అనగానే తనేమో నెక్కి వేస్తూ ఉంటుంది. అలా క్లోజ్గా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హాన్ ఏమో జియా కోసం తన హోల్డ్ హౌస్కి వెళ్తాడు. తను వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, జియా ఎక్కడ అనగానే జియా ఇక్కడ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, తన హస్బెండ్ హౌస్లో ఉంటుంది అనగానే తనేమో షాక్ అవుతాడు. హాన్ అంటాడు, నువ్వెందుకు నాకు అబద్ధం చెప్తున్నావు, తనకెందుకు మ్యారేజ్ అయిందని చెప్తున్నావు అనగానే తను అంటుంది, నేను చెప్పాల్సిన అవసరం ఏముంది, కావాలంటే నువ్వు చూడు, అమ్యూజ్మెంట్ పార్క్లో వచ్చేసరికి హాన్ ఏమో నిజంగానే ఏంటి తిను మ్యారేజ్ చేసుకుందా, తన హస్బెండ్ ఎవరు అని అసిస్టెంట్ని కనుక్కోమని చెప్తాడు. ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ ఏమో జియాకి మెసేజ్ చేస్తుంది, హాన్కి నీ గురించి తెలిసింది, నీకు మ్యారేజ్ అయింది అనేసరికి తనేమో వదిలేసే అతని గురించి అని అంటూ ఉంటుంది. తన మనసులో అనుకుంటుంది, నేను ఇన్ని రోజుల నుంచి హాన్ ట్రూ లవ్ అనుకున్నాను, కానీ నా ట్రూ లవ్ హాన్ కాదు షెన్నే అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి వాళ్ళిద్దరూ బయటికి వచ్చి షెన్ అడుగుతూ ఉంటాడు, ఈరోజు డేట్ ఎలా ఉంది అంటే తను చాలా బాగుంది అని తనకి కిస్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే షెన్కి కాల్ వస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఈరోజు పార్టీ ఉంది కదా, ఎందుకు నీ వైఫ్తో రాకూడదు అనగానే నిన్న వైఫ్ని అడిగి చెప్తాను అని తను అడుగుతాడు. సో జియా కూడా ఓకే అనేసరికి వస్తాను అని చెప్తాడు. సో షెన్ అంటాడు, నువ్వు నా 10 years నుంచి క్రష్ అని మా ఫ్రెండ్స్కి చెప్పాను కదా, సో నువ్వు నాకు కిస్ చేయు, నేను వాళ్ళందరికీ చూపిస్తాను అనగానే తనేమో నెక్ మీద కిస్ చేస్తుంది. పార్టీకి వెళ్ళి అందరికీ పరిచయం చేసి కిస్ని చూపిస్తూ షో అప్ చేస్తూ ఉంటాడు. సో ఫుల్గా డ్రింక్ చేసి హౌస్కి వచ్చాక తనేమో జియాతో చాలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హాన్ ఏమో వేరే నెంబర్ నుంచి కాల్ చేసి, నువ్వేంటి వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నావు, అలా ఎలా నన్ను వదిలేసి మ్యారేజ్ చేసుకుంటావా అని అంటూ ఉంటాడు. జియాకి చాలా కోపం వచ్చి తను చెప్పాల్సిందంతా చెప్పేసి, నేను నా హస్బెండ్ని చాలా ఇష్టపడుతున్నాను, అలాగే ఇప్పుడు నేను నా హస్బెండ్తో బిజీగా ఉన్నాను, నాకు కాల్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టుకో అని కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఏమో షెన్ కోసం మంచిగా రెడీ అయ్యి తనకి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తుంది. అలాగే షెన్ని ఇంప్రెస్ చేయడానికి తనకి టై కడుతుంది. సో తను హాస్పిటల్కి రాగానే హాన్ ఏమో అక్కడికి వస్తాడు. హాన్ ఏమో జియాని చూసి, వావ్, ఈరోజు ఏంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటాడు. సో తన దగ్గరికి వచ్చి, నువ్వెలా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటావు అనగానే తనేమో నేను నా హస్బెండ్ని చాలా ఇష్టపడుతున్నాను, ఇంకా నువ్వు నన్ను వదిలేసి నేను మ్యారేజ్ చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. సో హాన్ ఏమో తను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, నువ్వేంటి నా వైఫ్ హ్యాండ్ పట్టుకున్నావు అనగానే హాన్ షాక్ అవుతాడు. ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావంటే అవును అని తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. అప్పుడే హాన్ అంటాడు, నువ్వైనా ఇలా మిస్టర్స్ కూతుర్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు, తిను ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ చేయదు అనగానే నువ్వు అలా మాట్లాడుతావని తనని కొట్టి, ఇలాంటి చీప్ మెంటాలిటీ కాదు నాది, ఇంకోసారి తనని ఇబ్బంది పెట్టావనుకో నీ ఫ్యామిలీని అలాగే నీ కంపెనీని బ్యాంక్రప్ట్ చేస్తాను, అప్పుడు నీకు ఉండడానికి కూడా ప్లేస్ ఉండదు అని అంటూ ఉంటాడు. అలా చెప్పి తనని తీసుకొని వెళ్ళేసరికి రూమ్కి తీసుకెళ్ళి అడుగుతూ ఉంటాడు షెన్, నేను విన్నాను నువ్వు హాన్కి నేనంటే ఇష్టం అని చెప్పావు కదా, అది నిజమేనా అంటే హా అది నిజమే అని అంటుంది. సో అది వినగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియా యొక్క కొలిక్ వచ్చి సడన్గా డోర్ ఓపెన్ చేస్తుంది. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు అని కంటిన్యూ అని వెళ్ళబోయి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి, జియా నీకు సర్జరీ ఉంది కదా, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకు అనగానే, ఓ సారీ నేను మర్చిపోయాను నాకు సర్జరీ ఉందని తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో క్యూట్ లిటిల్ పేషెంట్ యొక్క డాక్టర్ ఏమో చెప్తూ ఉంటాడు, నేను విన్నాను నువ్వు షెన్ని మ్యారేజ్ చేసుకున్నావని, అలాగే నీకు విషయం తెలుసా కాదు షెన్ని అని చెప్తాడు. అలాగే నువ్వు అయిపోగానే నీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసింది డాక్టర్ అవ్వడానికి షెన్ని అని చెప్తాడు. అది వినగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్గా షెన్ దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి నాకు ఇన్ని రోజులు ఈ నిజం చెప్పలేదు అని తనని హగ్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరిది గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ, నువ్వు ఒక ప్రిన్స్ కదా, తినలాంటి మిస్టర్స్ కూతుర్ని ఎలా మ్యారేజ్ చేసుకుంటావు అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. అప్పుడే హాన్ ఏమో జియాని పక్కకి తీసుకెళ్ళి ప్లీజ్ నువ్వు షెన్ని మ్యారేజ్ చేసుకోకు, నన్ను మ్యారేజ్ చేసుకో అని బతలాడుతూ ఉంటాడు. తనేమో
ఒప్పుకోపోయేసరికి తనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే గార్డ్స్ వచ్చి హాన్‌ని పట్టుకుంటారు. అలాగే గార్డ్స్ సారీ మ్యామ్ కొంచెం లేట్ అయింది అని చెప్తారు. సో అప్పుడే అక్కడికి జియా యొక్క కొలీగ్ వస్తాడు. ఎందుకంటే జియా అంటే అస్సలు నచ్చదు. నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే నీ ఫోటో తీసాను అని చూపించి హస్బెండ్‌కి చూపిస్తాను. అప్పుడు నీ హస్బెండ్ ఏమంటాడు, తనను మోసం చేస్తున్నావని అనుకుంటాడు. అనగానే తనేమో ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ రాగానే చెప్తూ ఉంటుంది ఇతను నన్ను బెదిరిస్తున్నాడు అని. సో అతను అంటాడు చూడు నీ వైఫ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ఉంది అనగానే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా తన వైఫ్ వేరే పర్సన్‌తో ఉంటే ఎందుకు ఊకుంటాడు అని. కానీ షెన్ ఏమో ఏంటి నా వైఫ్‌ని ఇంత గలీజ్‌గా ఫోటో తీసావు. అలాగే నువ్వేంటి నా వైఫ్ గురించి రాంగ్‌గా ఆలోచిస్తున్నావు. నాకు తెలుసు తను ఎలాంటిదో. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని తనకి క్లాస్ పీకుతాడు. అలాగే నేను హాస్పిటల్ నుంచి నిన్ను ఫైర్ చేపిస్తాను. ఇంకే హాస్పిటల్‌లో కూడా డాక్టర్‌గా పొజిషన్ రానివ్వను అనగానే అతనేమో భయపడతాడు. జియా ఏమో షెన్ యొక్క మాటలకి ఇంప్రెస్ అయ్యి హస్బెండ్ నువ్వెంత మంచోడివి అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో జియా యొక్క మదర్ వచ్చి మీ డాడీ నన్ను ఫైనల్‌గా మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నువ్వు షెన్ ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి షెన్‌తో చెప్పి డాడీ యొక్క బిజినెస్‌కి ప్రాఫిట్ ఇవ్వమను అనగానే జియా అంటుంది వాళ్ళ డాడీతో నువ్వెప్పుడైనా నన్ను కూతురుగా యాక్సెప్ట్ చేసావా? అట్‌లీస్ట్ నువ్వు ప్రేమగా చూసుకున్నావన్నా స్టడీస్‌కైనా పే చేసావా? అండ్ మా మమ్మీ తనెప్పుడు నన్ను ఒక టూల్ లానే వాడుకుంటూ ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేయాలనుకోవట్లేదు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో నువ్వెంత అన్‌గ్రేట్‌ఫుల్ అని తిడుతూ ఉంటుంది. అప్పుడే షెన్ యొక్క మొత్తం ఫ్యామిలీ వచ్చి వాళ్ళ మమ్మీకి అలాగే వాళ్ళ డాడీకి బుద్ధి చెప్తారు. సో తిను నా కూతురు. ఈ రోజు నుంచి తిను మా కూతురు. ఇంకోసారి తిన జోలికొస్తే ఊరుకోము అనగానే వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు. సీన్‌లో వాళ్ళిద్దరూ హౌస్‌లోకి ఉండగానే బయట ఎవరో పిలిచినట్టు సౌండ్ వస్తుంది. బయటికి రాగానే వర్కర్ వచ్చి అంటూ ఉంటాడు మ్యామ్ ఒక దగ్గర పెద్దగా యాక్సిడెంట్ జరిగింది. మీరు ఇమ్మీడియట్‌గా రావాలి అనగానే ఎందుకంటే తను డాక్టర్ కదా! కొంతమంది ప్రాణాలైనా సేవ్ చేస్తుంది అని. సో తనేమో షెన్‌కి చెప్పి నేను ప్రాణాలు సేవ్ చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఎంతసేపటికి తను రాకపోయేసరికి ఇమ్మీడియట్‌గా తను కూడా వెళ్తాడు. షెన్ ఏమో లోపలికి అలో చేయరు. ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదం జరిగిందని. కానీ తను ఎలాగోలా లోపలికి వెళ్ళేసరికి జియా ఏమో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఇమ్మీడియట్‌గా తనని ఎత్తుకొని వెళ్తూ ఉంటే జియా అనుకుంటుంది చిన్నప్పుడు కూడా సేవ్ చేసింది ఇతనే కదా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే హాన్ ఏమో జియా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు చిన్నప్పుడు నీ దగ్గర లవ్ లెటర్ పెట్టింది షెన్. అలాగే తన లవ్ లెటర్ తీసి నాది పెట్టాను అని తనకి లవ్ లెటర్ ఇస్తాడు. అలాగే నీ ప్రాణాలు సేవ్ చేసింది కూడా షెన్నే. కానీ అతని ప్లేస్‌లో నేనున్నాను. ప్లీజ్ ఇవన్నీ చెప్పాక కూడా అట్‌లీస్ట్ ఇప్పుడైనా నన్ను క్షమిస్తావా అంటే నేను నిన్ను క్షమించను. అలాగే నీ మీద నాకు ఎలాంటి రివెంజ్ కూడా లేదు. ఎందుకంటే నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తూ ఉంటుంది. జియా ఏమో ప్రీ ప్లాన్డ్‌గా స్కూల్‌కి వెళ్ళి షెన్‌కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. సో తన స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ స్కూల్ యూనిఫామ్‌లో రమ్మని చెప్తుంది. వాళ్ళు కూడా స్కూల్ యూనిఫామ్‌లో వస్తారు. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. సర్ప్రైజ్ ఏంటంటే షెన్ కూడా స్కూల్ యూనిఫామ్‌లోనే వస్తాడు. అప్పుడే జియా ఏమో ప్రపోజ్ చేసే లోపే షెన్ ఏమో ప్రపోజ్ చేస్తాడు. ఎందుకంటే తన స్కూల్ టైమ్‌లో ప్రపోజ్ చేయడానికి ధైర్యం సరిపోలేదు. ఫైనల్‌గా తన లవ్‌ని కన్ఫెస్ చేసి వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.